ఒసే శ్రావణి, ఇంకా పడుకున్నావేంటే? ఈరోజు ఏంటో గుర్తుందా అసలు? ఈరోజు నీ ఫస్ట్ పెళ్లి చూపులే. ఆ అబ్బాయి కూడా వచ్చి వెయిట్ చేస్తుంటాడు. లేచి వెళ్ళవే, అబ్బాయి వచ్చే లోపల వెళ్ళు. అసలు ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాడంట. సరే అక్క. హలో హలో, ఎక్కడున్నారు? నేను ఆల్రెడీ వచ్చేసాను. హాయ్ అండి, ఇక్కడ కార్నర్ టేబుల్. ఓ, ఇక్కడున్నారా? ఇది ఫస్ట్ టైమా? లేదండి, ఒక 50 మ్యాచెస్ చూశాను. అబ్బో, హాఫ్ సెంచరీ చేశారుగా. సెంచరీ చేసేయండి, పార్టీ చేసుకుందాం. పార్టీ చేసుకోవాలంటే పెళ్లి చూపులకే వెళ్ళవసరం లేదండి. మా అబ్బాయిలకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. తెలుసు తెలుసు. అవును, 50 మందిని చూశారు కదా, ఎందుకు సెట్ అవ్వలేదు? ఐ మీన్ ఒక్కరు కూడా నచ్చలేదా?
ఎలా నచ్చుతారండి? ఒక అమ్మాయి ఏమో పొట్టుగా ఉంటుంది, ఒక అమ్మాయి ఏమో పొడుగుగా ఉంటుంది, ఒక అమ్మాయి ఏమో నల్లగా ఉంటుంది, ఒక అమ్మాయి ఏమో నాకంటే తెల్లగా ఉంటుంది. మ్యాచ్ అంటే కొంచెమైనా మ్యాచ్ అవ్వాలి కదా. ఆర్డర్ చేయించుకోండి, అచ్చుకుద్దినట్టు అలానే వస్తుంది. ఎగ్జాక్ట్లీ, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుందండి. కానీ మన దగ్గర అలాంటి ఆప్షన్సే లేవు కదా. అది సరే, ఇంతకీ మీకెన్నోది? మీ రికార్డ్ బ్రేక్ చేయలేను, కానీ ఇదే నా ఫస్ట్ మీటింగ్. అవునా? అయితే మీరు చాలా లక్కీ. ఎందుకు? ఎందుకంటే నాతో పెళ్లి చూపులు జరిగిన ప్రతి అమ్మాయికి ఇప్పటికే పెళ్ళి అయిపోయింది, నాకే అవ్వలేదు. మీరేం కంగారు పడకండి, నాది గోల్డెన్ హ్యాండ్, మీకు త్వరగా పెళ్ళి అయిపోతుంది. నేనేం కంగారు పడట్లేదు, కానీ ఒకటి అడుగుతాను. నిజంగా ఎవరు నచ్చలేదా? ఆ, ఒక అమ్మాయి నచ్చిందండి, నా కోసమే పుట్టిందేమో అనిపించింది. కానీ వేడి పాల కోసం ఆశపడితే మూతి కాలినట్టు తర్వాత తెలిసింది తనకి కరాటీలో బ్లాక్ బెల్ట్ ఉందని. అమ్మో, ఊర మాసండి బాబు. కరాటే వస్తే మంచిదే కదా. మంచిదా? కట్నం అడిగాడని మా నాన్న ఇష్టం వచ్చినట్టు తిట్టింది. మ్యాచ్ తీసుకొచ్చినందుకు మా మావయ్య మూతి పగలు కొట్టింది. ఆ రోజు నేను ఇక్కడ లేను, ఉండుంటేనా ఆస్తి బానే ఉంది, బానే సంపాదిస్తున్నారు కూడా. మరి కట్నం ఎందుకు? ఆ విషయం మీరు మా నాన్న అడగాలి, నన్ను కాదు. పెళ్లి చేయడమైనా మానేస్తాడేమో కానీ కట్నం లేకుండా మాత్రం పెళ్లి చేయడు. అదేంటి, మీరు తీసుకోరా? నాకెందుకు కట్నం చెప్పండి? సంపాదించిందే ఏం చేయాలో తెలియక అలా బ్యాంక్లోనే ఏడుస్తుంది. అయినా నాకు ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదండి. ఉన్నా బాగుండేదేమో, అలా అయినా ఖర్చు పెట్టేవాడిని. మరి ఇంట్లో గట్టిగా చెప్పాల్సింది. గట్టిగా చెప్పాలా? మా నాన్నకా? అమ్మో, ప్రెస్టీజ్ ఇష్యూ అంట. లక్షలు పెట్టి చదివించాను, లక్షలు సంపాదిస్తున్నాడు, కట్నం కూడా అంతే గట్టిగా రావాలని కూర్చున్నాడు. మరి కోపం రావట్లేదా మీ నాన్నగారి మీద? కోపమా? చచ్చా, ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం ఆయనే కదండి. ఆయన హ్యాపీనెస్ కోసం నేను ఏదైనా చేస్తాను. దట్స్ రైట్. నిజం చెప్పాలంటే ఆ 50 మ్యాచెస్ కావాలని క్యాన్సిల్ చేశాను. ఎందుకు? ఎందుకంటే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ లేవని క్యాన్సిల్ చేశాను. ఏంటవి? అది 1 మినిట్. హలో డాక్టర్. అవునా డాక్టర్? రే ఆనంద్, చెప్పరా. రాయేష్ గడికి యాక్సిడెంట్ అయిందిరా, తెల్లకి దెబ్బ తగిలిందిరా. అవునా? అవునరా, త్వరగా రారా. సరే, మీరు వాడుతూనే ఉండండి, నేను వస్తున్నా. ఏమైంది? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యింది. అయ్యో, హెడ్ ఇంజరీ అంట. మీరేమనుకోకపోతే మనం మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామా? యా షూర్. ఫస్ట్ మీరు వెళ్ళండి. ఓకే, థ్యాంక్స్ అలాట్. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. మీరు జాగ్రత్తగానే వెళ్తారు నాకు తెలుసు, కానీ ఎందుకో చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నాను. ఓకే, చలో బాయ్. యా బాయ్. ఎందుకో ఇతను నాకు యూనిక్గా అనిపిస్తున్నాడు. చేసుకుంటే బాగుంటుందంటావా? చేసుకుంటేనే కదా తెలిసేది. అయినా తనకి మనం కూడా నచ్చాలి కదా. అయినా ఏం రిక్వైర్మెంట్స్ ఉంటాయి? ఒకసారి ఫోన్ చేద్దాం.
హాయ్ అండి, హౌస్ యువర్ ఫ్రెండ్? హీస్ ఫైన్ అండి, అంతా బాగానే ఉందని చెప్పారు డాక్టర్. నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను, అలా ఫ్రెష్ అయి కూర్చున్నాను. పొద్దున్నుంచి చాలా టైర్డ్ అయిపోయానండి. అవునా, ఏమైనా తిన్నారా? లేదు ఇంకా. మీరు? లేదు, అక్క కోసం వెయిట్ చేస్తున్నా, వస్తే తిందామని. సారీ అండి, మార్నింగ్ నేను మిమ్మల్ని అలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాను. అయ్యో పర్లేదు, ఎమర్జెన్సీ కదా, నేనైనా అలానే వెళ్తాను. ఆ, మళ్ళీ మనం ఎప్పుడు కలుద్దాం? మీకు పాసిబుల్ అయితే ఇప్పుడే మీట్ అవుదాం, మీకు ఓకే అయితేనే. ఇప్పుడా? అమ్మో, ఐమ్ వెరీ టైర్డ్. అందులోని ఇందాకే వచ్చి కూర్చున్నాను, అందుకే ఆలోచిస్తున్నాను. హా, ఒక పని చేద్దాం, మీ లొకేషన్ పెట్టండి, నేనే అక్కడికి వస్తాను. అయ్యో ఎందుకండి ఇప్పుడు అంత రిస్క్? మీరు టైర్డ్ ఉన్నారు కదా, సో లొకేషన్ పెడితే నేనే వచ్చేస్తాను. మీరెందుకండి ఇప్పుడు ఇక్కడ వరకు? మీరు పెడుతున్నారా లేదా? తప్పదా? తప్పదు. సరే, పంపిస్తాను. సరే. ఈ టైంలో ఎందుకండి వచ్చారు? అంటే క్యూరియస్గా ఉంది, ఫస్ట్ టైం కదా, అందుకే ఉంటుంది. సరే రండి. మీకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉండేవారా? బాయ్ ఫ్రెండ్ లేడు కానీ సీనియర్ మీద క్రష్ ఉండేది. అది తెలిసి వాడు బర్త్డే రోజు గిఫ్ట్ అడిగాడు. సర్లే కదా అని రేమండ్ షర్ట్ కొనిచ్చా. రూమ్కి రమ్మన్నాడు, చెప్పుతో కొట్టొచ్చా. మంచి పని చేశారు. మరి మీ గర్ల్ ఫ్రెండ్స్ లేరా? గర్ల్ ఫ్రెండ్కే దిక్కులేదు, ఇంకా గర్ల్ ఫ్రెండ్సా? తల పక్కకి తిప్పకుండా చదువుకోమని చెప్పాడు మా నాన్న. చిన్నప్పటి నుంచి నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. పురుషోత్తముడనని కానీ ఉత్తముడే. మీ అమ్మ గురించి చెప్పలేదు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె చూపించే ప్రేమ, కోపం, ఆప్యాయత ఒక్కటేంటి, అవన్నీ నాకు చాలా ఇష్టం. అందుకే అమ్మలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నాను. నేను అలా కోరుకోవడంలో తప్పేమైనా ఉందా? అస్సలు లేదు. కానీ అలాంటి అమ్మ ఎక్కడ దొరుకుతుంది? నాకు దొరికింది. దొరికిందా? ఎవరు? నాకు మీ డీటెయిల్స్ తెలిసినప్పటి నుంచే నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. బర్త్డే రోజు కేక్ కట్ చేయకుండా ఆర్ఫనేజ్లో ఉన్న పిల్లలతో ఆడుకుంటున్నాం. రోడ్ మీద ఎవరికి యాక్సిడెంట్ అయితే వెంటనే వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసావు. ఆటోలో ఎవరో బాబుకి ముక్కు కారిపోతుంటే నీ కర్చీఫ్ ఇచ్చావు. మీ నాన్నకి చక్కగా వంట చేసి పెడతావు. ప్రతి శుక్రవారం గుడికి వెళ్తావు. ఇంకా చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ జనవరి 23న మీ అమ్మ సమాధానికి వెళ్తావు. సంవత్సరానికి సరిపడి ఏడుస్తావు. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు. శ్రావణి, నన్ను పెళ్లి చేసుకుంటావా?